సీజన్‌తో పని లేకుండా మార్కెట్‌లో ఇంకా ఎక్కడ పడితే అక్కడ మామిడికాయలు దొరుకుతున్నాయి. అసలే రాక రాక వచ్చామని చెప్పి పాత పచ్చడి ఉన్నప్పటికీ కోసం ఫ్రెష్‌గా పచ్చడి పెట్టిస్తానని మా మామయ్యతో మామిడికాయలు తెప్పించింది మా అత్తయ్య. మేము అలా టెంపుల్‌కి వెళ్ళి వచ్చేసరికి మా మామయ్య అయితే నీట్‌గా కడిగి వక్కలు చేసి పెట్టారు. ఇక టెంపుల్ నుండి రాగానే మా అత్తయ్య తడి లేకుండా అయితే వక్కల్ని తుడుస్తున్నారు. మా అత్తయ్య పెట్టిన పచ్చళ్ళు అన్ని కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మా అత్తయ్య చేతి పచ్చడి తిన్నాను కానీ మా అత్తయ్య పచ్చడి పెడుతున్నప్పుడు ఎప్పుడు చూడలేదు. ఎందుకంటే మేమేమో హైదరాబాద్ లో ఉంటాం, మా అత్తయ్య ఏమో విలేజ్ లో ఉంటారు కాబట్టి మా అత్తయ్యనే పచ్చడి పెట్టి పంపించేవారు. ఈసారి అయితే కాయలు కూడా దొరికాయి, మళ్ళీ ఫ్రెష్ గా మీకు పచ్చడి పెట్టి పంపిస్తానని చెప్పి అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక ముక్కలుగా కొట్టి పక్కన పెట్టుకున్న మామిడి వక్కలలో పసుపు, సరిపడేంత మెంతుల పొడి, కొద్దిగా పల్లి నూనె, కచ్చపచ్చగా దంచుకున్న ఎల్లిపాయలను కూడా వేశారు. ఇప్పుడు ఈ మామిడి వక్కలకు సరిపడేంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఈ పచ్చడిలో మెయిన్ పచ్చడి సాల్ట్ అనేది దొరుకుతుందంట, ఆ సాల్ట్ అయితే వేసుకోవాలి ఎందుకంటే అది చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు పచ్చడి వక్కలకు సరిపడేంత కొలతలతో కారం పొడి అయితే వేసుకొని కలుపుతున్నారు. మేమైతే 1 గ్లాస్ సాల్ట్ కి 2 గ్లాస్ కారం పొడి అయితే వేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు కొద్దిగా పల్లి నూనె వేస్తూ కలుపుతున్నారు. పచ్చడి మసాలానన్నిటిని కూడా ముక్కలకు పట్టించి ఒక బకెట్ లోకి వేసుకొని నైట్ అంతా అలానే పక్కన పెట్టేయాలి. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే ఆయిల్ వేసుకుంటూ మొత్తం కలపాలి. ఇక ఈ పచ్చడిలో మామిడి వక్కలు మగ్గిన తర్వాత పచ్చడి తినేయచ్చు. ఇక ఇప్పుడైతే మా హస్బెండ్ అయితే వాటలు పంచుతున్నారు, కొద్దిగా మా అత్తయ్య వాళ్ళకి ఇంకా మా కోసం అప్పటికప్పుడు పెట్టిన పచ్చడి అయితే చాలా టేస్టీగా కుదిరింది. ఇంకా ఈ వీడియో అప్లోడ్ చేయకముందు మా ఇంట్లో పచ్చడి సగం ఖతం చేశాం, చాలా బాగా కుదిరింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.